79th ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గిఫ్ట్ స్కీమ్ 2025 అనే పథకాన్ని లాంచ్ చేసింది. ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు డైరెక్ట్గా జమ చేయబడతాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 1 కాదు 2 కాదు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక పెద్ద న్యూస్. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాన్ని తీసుకొచ్చిందా, లేకపోతే ఇది కేవలం ఫేక్ న్యూసా? ఇదే పథకం నిజమైనట్లయితే ఈ 15,000 రూపాయలు పొందడానికి ఉండాల్సిన అర్హతలేంటి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల్ని పిన్ టు పిన్ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. కేంద్ర ప్రభుత్వం 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఒక భారీ పథకాన్ని ప్రకటించారు. అది ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికోసం 1 కాదు 2 కాదు ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు. ఈ పథకం ప్రకారం అర్హత ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్కి 15,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 15,000 రూపాయల మోడీ గిఫ్ట్ స్కీమ్ అనేది ఇది యాక్చువల్గా జనరల్గా వాడుతున్నారు. దాని పేరేంటంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం అనేది మన ఆగస్టు 15, 2025న లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ పథకం ప్రకారం 15,000 రూపాయలు పొందాలంటే నిజంగా కావలసినటువంటి అర్హతలేంటి? మొదటగా సో ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 60 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి నెల శాలరీ 1,00,000 కన్నా తక్కువగా ఉండాలి. నెల శాలరీ వచ్చేసి 1,00,000 కన్నా తక్కువగా ఉండాలి. దీంతో పాటు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, సో ఈ పథకం క్రింద ఈ 15,000 రూపాయలు పొందాలి అంటే ఒక వ్యక్తి మొదటిసారి ప్రైవేటు ఉద్యోగంలో జాయిన్ అయితే ఆ వ్యక్తికి 2 దఫాలుగా చేసి ఈ 15,000 రూపాయలని అందించడం జరుగుతుంది. సో దానికి అంటే ఒక వ్యక్తి ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టర్లో జాబ్ వస్తే వాళ్ళకి ఈ 15,000 రూపాయలు ఇస్తారు. దాంతోపాటుగా మిగిలినటువంటి అర్హతలు ఏంటంటే, ఆ వ్యక్తి జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్ అనేది ఉండాలి. అంటే ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే కనీసం 6 నెలల ఉద్యోగం కంటిన్యూగా చేయాలి. మధ్యలో బ్రేక్ లేకుండా మినిమం 6 నెలలు ఉద్యోగం చేయాలి. సో ఇలా చేసినటువంటి వ్యక్తికి 6 నెలలు పూర్తయిన తర్వాత ఈ 15,000 రూపాయల్లో సగమైనటువంటి 7,000 రూపాయలని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి 8,000 సంగతి ఏంటంటే 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని తర్వాత చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. సో ఆ స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ని డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి మొదటిసారి ప్రైవేటు ఉద్యోగం పొందిన తర్వాత అతని శాలరీ కనుక 1,00,000 కన్నా తక్కువగా ఉంటే కంటిన్యూగా 6 మంత్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయినటువంటి 7,000 డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అతని అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరైతే మొదటిసారిగా ప్రైవేటు ఉద్యోగం పొందారో, మరి ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి కంపెనీలకి కూడా ఈ పథకం ద్వారా బెనిఫిట్ అనేది కల్పిస్తున్నారు. కేవలం ఉద్యోగం చేసే వాళ్ళకి కాదు, ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి కంపెనీలకి కూడా అంటే ఎంప్లాయర్స్కి కూడా ఈ పథకం ద్వారా బెనిఫిట్ ఉంది. అదేంటంటే ఏదైనా ఒక కంపెనీ సో మినిమంగా 50 మంది లేక అంతకన్నా తక్కువ మంది వర్కర్స్ ఉన్నట్లయితే వాళ్ళు ఏడాదిలో 2 కొత్త ఉద్యోగులుగా నియమించుకున్నట్లయితే అలాంటి కంపెనీకి ప్రతి నెల కూడా 3,000 రూపాయల చొప్పున ఈ కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక ఒక కంపెనీలో 50 మంది కన్నా ఎక్కువ ఉద్యోగస్తులు ఉన్నట్లయితే అలాంటి కంపెనీ
5గురిని నియమించుకోవాలి. సో అంటే 50 మంది కన్నా తక్కువగా ఉంటే 2ని, 50 మంది కన్నా ఎక్కువగా ఉంటే 5గురిని ఇలా నియమించుకున్నట్లయితే ఆ కంపెనీలకి సో మొత్తానికి కంటిన్యూగా సర్వీస్ సెక్టర్ కంపెనీలు అయితే 2 సంవత్సరాల పాటు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే 4 సంవత్సరాల పాటు కంటిన్యూగా ప్రతి నెల కూడా 3,000 రూపాయలు కంపెనీ అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఈ పథకం ద్వారా కేవలం ఉద్యోగస్తులకి మాత్రమే కాకుండా కంపెనీలకు కూడా మంచి బెనిఫిట్ అనేది జరుగుతుంది. 2 సైడ్లు కూడా లాభం అనేది ఉంది. అయితే ఏదైతే సోషల్ మీడియాలో మోడీ గిఫ్ట్ స్కీమ్ సో ప్రతి ఒక్కళ్ళకి 15,000 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేస్తారు అనేది కంప్లీట్గా ఫేక్ మెసేజ్. సో కాబట్టి దాన్ని నమ్మొద్దు, దాన్ని నమ్మి మీరు మోసపోవద్దు. ఇది ఫ్యాక్ట్. అయితే ఈ పథకం ప్రకారం సో ఎలా అమౌంట్ చెల్లిస్తారు అంటే ఉద్యోగస్తులకైతే డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. కంపెనీలకైతే వాళ్ళ పాన్ కార్డుతో లింక్ అయినటువంటి అకౌంట్లో అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి పథకానికి సంబంధించి మరి ఎలా అప్లై చేసుకోవాలి అని ఒక డౌట్ వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే చాలా సింపుల్. నిజానికి చూసినట్లయితే దీనికి సో స్పెసిఫికల్లీగా అప్లై చేసుకునేటటువంటి అవకాశం లేదు, అప్లై చేసుకోవలసిన అవసరం లేదు. అదేంటంటే సో మనం కంపెనీలో జాయిన్ అయ్యి యాజ్ ఏ ఒక ఉద్యోగస్తులుగా మనం ఒక కంపెనీలో లేక ఒక ఫ్యాక్టరీలో జాయిన్ అయినప్పుడు సో మనకేమవుతుందంటే పిఎఫ్ అకౌంట్ అనేది వస్తుంది. అంటే ఈపీఎఫ్ఓలో మనం సభ్యత్వం తీసుకోవడం ద్వారా మనకి పిఎఫ్ అకౌంట్ అనేది వస్తుంది. ఈ పిఎఫ్ అకౌంట్ని ఓపెన్ చేసేటప్పుడే అక్కడే ఈ పథకానికి సంబంధించినటువంటి కాలమ్స్ కూడా ఉంటాయి. ఆ కాలమ్స్ని కూడా మనం ఫిల్ చేయడం ద్వారా సో మనం 6 నెలలు అయిన తర్వాత మొదటి దఫా డబ్బులు, ఆ తర్వాత 1 ఇయర్ అయిన తర్వాత సెకండ్ అమౌంట్ మొత్తం మన అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అప్లై చేసుకోవటం అనే ఒక పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. సో కాబట్టి దీని గురించి మనం కంగారు పడవలసిన అవసరం లేదు. అప్లై చేసుకోవటం అంటే మనం పిఎఫ్ అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు లేక మనం పిఎఫ్ అకౌంట్ని పొందేటప్పుడు సో దీనికి సంబంధించినటువంటి కాలమ్స్ ఉంటే దాన్ని మనం ఫిల్ చేయాలి. మరి ఈ పథకం మన ఆగస్టు 15, 2025 లాంచ్ అయింది కదా. ఎప్పటి వరకు ఇది అమల్లో ఉంటుంది అంటే ఆగస్టు 1, 2027 వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది. అప్పటి వరకు మీరు మొదటిసారి ప్రైవేటు ఉద్యోగం పొందితే ఖచ్చితంగా మీరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మీ జెండర్ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు 15,000 రూపాయలు అకౌంట్లో పడతాయి. కానీ ఇందాక చెప్పినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు పిఎఫ్ అకౌంట్ అనేది ఉండాలి. మీకు బెనిఫిటే, మీకు ఉద్యోగం ఇస్తున్నటువంటి కంపెనీలకు కూడా బెనిఫిటే. ఇది ఈ స్కీమ్. సో ఈ స్కీమ్లో మీ అభిప్రాయాల్ని అంటే మీరు కూడా ఇప్పటి వరకు ఇలాంటి స్కీమ్ ఏమైనా చూసారా, లేకపోతే మీరు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలుసా, ఈ పథకానికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని